చాలా మంచి అనుభవం. కొన్ని పోరాటాలు చూశాను. ఒక మనిషి విలువ ఏంటో, కొంతమంది మనుషులు మాట్లాడిన మాటలు ఎటువంటివో తెలుసుకున్నాము ఈ సంవత్సరంలో. మనిషి అంటే ఇలా ఉంటాడా అనిపించింది ఈ సంవత్సరం. కొత్త అనుభవాలు నేర్చుకున్నాం, కొత్త విషయాలు తెలుసుకున్నాం, గుణపాఠాలు నేర్చుకున్నాం, ఓడిపోయాం, ఏడ్చిన రోజులు, నలిగిపోయిన మనస్సు, హృదయం దుఃఖముగా మలిపోయింది. ఈ సంవత్సరం చాలా నేర్పించింది. కృతజ్ఞత చెప్పాలి. ఓడిపోనివ్వడం కూడా ఈ సంవత్సరం మనకు నేర్పించింది. ఆ ఓటమిలో ఎవరు నా వారు కాదని చూపించింది. అలాగే ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు బహుమతిగా ఇచ్చాడు. ఇదిగో బహుమతి 10 రోజుల్లో దేవుని కృతజ్ఞత చెప్తూ మనం ఎంతగా ఆయన స్తుతించాలి. మన వారి సొంత వారి మన ఇళ్ళ ముందు తిరుగుతూ సంతోషించి మనతో పాటు నవ్వించిన వారే మనల్ని విడిచిపెట్టి పోగా మనం ఇంకా నిలబడి ఉన్నాము. ఎంత ప్రేమతో దేవుడు మనకి ఆశీర్వదించాడు. ఇంకా ఏమో చేయాలనుకున్నాం, దాని కొరకు ఇంకా దేవుని ఎంత స్తుతించాలని చెప్పి దాని కోసం నువ్వేం చేయాలా? కృతజ్ఞతలు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఏం చేయాలా? కృతజ్ఞత తెలియజేయాలి. హల్లెలూయా.